ఈ మధ్య మన వీడియోస్‌లో చాలా ఎక్కువ మంది డేటా సెంటర్ స్టాక్స్ గురించి చెప్పండి, డేటా సెంటర్ స్టాక్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారండి. సో, ఒకలా చెప్పాలి అంటే మోస్ట్ ఆస్క్డ్ వీడియో అనొచ్చా? సో, హియర్ ఇట్ ఈస్. డేటా సెంటర్ థీమ్ గురించి మార్కెట్ మొత్తం ఎందుకు మాట్లాడుతుంది? ఈ స్టాక్స్‌లో ఇంకా ఎంత స్కోప్ ఉంది? అసలు ఈ థీమ్‌లో ఏ స్టాక్స్ ఉన్నాయి? ఎలాంటి స్టాక్‌కి ఈ డేటా సెంటర్ థీమ్‌లో ఎలాంటి పని ఉంది? ఎలాంటి ఫ్యూచర్ అవుట్‌లుక్ ఉన్నదనేది క్లియర్ కట్‌గా మాట్లాడేసుకుందాం. మీకు అస్సలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలియకపోయినా సరే నాకు పావు గంట ఇవ్వండి చాలు. మీ ఫ్రెండ్స్‌కి కూడా అర్థమయ్యేలా మీరే చెప్పేస్తారు. డేటా సెంటర్స్ అంటే ఇది, స్టేజెస్ ఇవి, ఈ స్టాక్స్ ఇవి అని చెప్పి. అదేనా లేదా? అండ్ అలాగే మీ పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా కూడా మీ ఫైనల్ డెసిషన్‌కి చేయాల్సిన అనాలిసిస్ కూడా మీరే చేసే విధంగా కూడా ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో స్టార్ట్ చేద్దామా? వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ముందు ఈ డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. మీలో ఎంతమంది దసరాకి అమెజాన్లో లేదంటే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేశారు? లేదా లాస్ట్ 1 అవర్లో వాట్సాప్ ఎంత యూజ్ చేశారా మీరు? ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేశారా? లేదా యూట్యూబ్లో వేరే ఇంకో వీడియో ఏదో చూసారా మీరు? ఇన్స్టాగ్రామ్లో మీరు ఎలాంటి వీడియోస్కి లైక్ చేస్తుంటారో అలాంటి వీడియోసే మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటుంటారు. అబ్జర్వ్ చేశారా లేదా? వీటిని ఒక డేటా రూపంలో మీరు చేసే లైక్ అని, షేర్ అని, లేదంటే మీరు కొనే వస్తువులని, లేదంటే కంపెనీ వాళ్ళు వేరే కంపెనీకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అని, ఈ మొత్తం డేటా రూపంలో స్టోర్ చేసి కంపెనీస్కి యూజ్ అయ్యే విధంగా తిరిగి యూజ్ చేసే సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది. ఆ జైంట్ పేరే డేటా సెంటర్. లైక్ సింపుల్గా చెప్పాలంటే మీరు అమెజాన్లో ఏదో షూస్ కోసం సెర్చ్ చేస్తారు, బట్ కొనరు, వదిలేస్తారు. ఆ షూస్ తాలూకా రివ్యూ యూట్యూబ్ ఛానల్లో చూస్తారు, ఊరుకుంటారు. అయితే నెక్స్ట్ ఒక గంటలో మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసరికి 2-3 రీల్స్ స్క్రోల్ అయ్యేసరికి 4గో రీల్లో ఈ షూ తాలూకా యాడ్ వస్తుందండి. గమనించారా లేదా? సో మీరు ఏదైతే కొనాలో వద్దా అని ఆలోచిస్తున్నారో దాని తాలూకా యాడ్సే మీకు వేసి ఆ వస్తువు మీతో కొనిపించేలా చేస్తున్నారు. ఇలా ఒక 100 మందికి ఈ ప్రాసెస్లో యాడ్స్ వేస్తే ఒకరైనా కొనకపోరా? సో కంపెనీ వాళ్ళకి బిజినెస్ అవుతుందా లేదా? ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్ మాత్రమే అండి. ఇలాంటి యూజ్ కేసెస్ కుప్పలు తెప్పలు. ఇలా జరగాలంటే ఎంత డేటా స్టోర్ చేయాలి చెప్పండి? ఎంత డేటా స్టోర్ చేయాలి, కంప్యూట్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తూ ఉండాలి. అది కూడా డేటాని వేరే వాళ్ళకి చేరకుండా ఎవరికి చేరాలో వాళ్ళకే సెక్యూర్డ్గా చేరేటట్టు చేయాలి. ఇలాంటి ఈ పనులన్నీ చేస్తూ ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా 24/7 పని చేస్తూ ఉండాలి. మన ఇంట్లో అప్పుడప్పుడు పవర్ పోవడం లేక ఇంటర్నెట్ ఆఫ్ అవడం అవుతుంటుంది కదా, ఎక్కడ ఇలాంటివి అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ పనులు డేటా సెంటర్స్ చేస్తూ ఉంటాయి. ఫిజికల్గా చెప్పాలంటే అది ఒక బిల్డింగ్ ఆర్ ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీలో కోర్గా ఒక 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. 1 స్టోరేజ్, 2 కంప్యూటింగ్, 3 నెట్వర్కింగ్. మాట్లాడుకుందాం, వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఈ 3 కోర్ ఆపరేషన్స్కి వీటికి సపోర్ట్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. లైక్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి, ప్రెసిజన్ కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి, అడ్వాన్స్ సెక్యూరిటీ ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక 6 విషయాలు మాట్లాడుకుందామండి. సింపుల్గా మాట్లాడేసుకున్నాం. వీటిని బేస్ చేసుకునే స్టాక్స్ అని, కంపెనీస్ అని, ఈ మొత్తం ఈకో సిస్టమ్ అనేది ఉన్నది. సో మనం ఈ వీడియోలో చేసేది ఏంటంటే ఈ 6 విషయాల గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుంటూ ఉంటాం. స్టాక్స్ని అలా అటాచ్ చేస్తూ ఉంటాం. ఓకే కదా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ డేటా సెంటర్ తాలూకా సప్లై చైన్ గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఫర్ సపోజ్ ఒక కార్ తయారు చేయడానికి టైర్స్ అని, ఇంజిన్ అని, గ్లాస్ అని, స్టీల్ అని ఇలాంటి చాలా పార్ట్స్ కావాలి కదా, దీన్నే సప్లై చైన్ అంటారు. అలాగే ఒక డేటా సెంటర్ బిల్డ్ చేయడానికి కూడా ఒక పెద్ద సప్లై చైన్ ఆర్ వాల్యూ చైన్ ఉంటుందన్నమాట. ఆ సప్లై చైన్లో ఏం సెగ్మెంట్స్ ఉంటాయో అనేది ఒక్కొక్క సెగ్మెంట్ వైజ్ చూస్తూ ఉంటాం. ఒక 4 మెయిన్ లేయర్స్గా డివైడ్ చేస్తే లేయర్ 1 డిజైన్ అండ్ బిల్డ్. ఇది సప్లై చైన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండమెంటల్ లేయర్ అనమాట. ఇక్కడ డేటా సెంటర్కి కాన్సెప్ట్ నుంచి ఫిజికల్ బిల్డింగ్ వరకు అన్ని పనులు జరుగుతాయి. అంటే సైట్ సెలెక్షన్ అని, ఎక్కడ కట్టాలి అనేది, డిజైనింగ్ పర్మిషన్స్ తెచ్చుకోవడం, అండ్ ఆఫ్ కోర్స్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్. బిల్డింగ్ ఎవరైనా కట్టేస్తూ ఉంటారు, బట్ డేటా సెంటర్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న వాళ్ళకే నెక్స్ట్ వర్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా? ఒప్పుకుంటారా లేదా? కంపెనీస్ ఆర్ స్టాక్స్లో మాట్లాడుకుంటే ప్యూర్ కోర్ బిల్డర్స్లో మాట్లాడాలంటే ఎల్ఎన్టీ అని, ఎన్సీసీ అని, అహుల్వాలియా అని, అనంత్ రాజ్ అని ఇలాంటి స్టాక్స్ ఈ బూమ్ వల్ల బెనిఫిట్ అవ్వచ్చు. వీటి అన్నిటిలో ఎనలిస్టులు అండ్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అనంత్ రాజ్ అనే స్టాక్ పైన. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ అంతా అంటే డైవర్సిఫైడ్ ఇన్ఫ్రా ప్లేయర్లా కాకుండా డేటా సెంటర్ పార్క్స్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా అండి, స్టాక్ పేరు చెప్పా కదా అని చెప్పి వెళ్ళి కొనేయడం కాదు. పబ్లిక్ ఫోరమ్స్లో దొరికే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్స్లో ఇస్తున్నాం మీకు, అంతే. దీన్ని మీ అనాలిసిస్కి వాడుకోవడానికి మాత్రం యూస్ చేసుకోండి. రైట్, ఈ సెగ్మెంట్లో మాట్లాడితే ఫ్యూచర్లో ఏమవచ్చు ఏంటని మాట్లాడితే ఇండియాలో డేటా సెంటర్ కెపాసిటీ 6 to 7 times వరకు పెరగచ్చు అనుకుంటున్నారు. సో దానికి తగ్గట్టు బిల్డింగ్స్ కూడా కడుతూ ఉండాలి కదా. రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఇది ఒక పెద్ద మాసివ్ ఆపర్చునిటీ. వీళ్ళకి లాంగ్ టర్మ్ రెంటల్ ఇన్కమ్స్ రావచ్చు, ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేషన్ అవ్వచ్చు, ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటూ ఉంటాయి. రీట్స్ అని వింటూ ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని, అవి కూడా కొంతవరకు ఈ డేటా సెంటర్ పార్క్స్ వైపు వస్తున్నాయి. సో అవి కూడా ఫోకస్లో పెట్టుకుంటూ ఉండండి మీరు. నెక్స్ట్ లేయర్ 2 ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిల్డింగ్ రెడీ అయిపోయింది మనకి. బిల్డింగ్ రెడీ అయ్యాక దానికి అసలు ప్రాణం పోసే సెగ్మెంట్ ఇది.
ఈ లేయర్లో డేటా సెంటర్ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఫిజికల్ ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇది చాలా క్రిటికల్ అండి అండ్ ఎక్స్పెన్సివ్ పార్ట్ కూడా. ఈ లేయర్లో కూడా ఒక 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది బ్రెయిన్ లాంటిది. అంటే సర్వర్స్ అని, స్టోరేజ్ డివైజెస్ అని, నెట్వర్కింగ్ గేర్ అంటే రూటర్స్ అని, స్విచెస్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే చాలా సోర్సెస్ నుంచి వస్తున్న డేటాని స్టోర్ చేయడానికి, ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి, ఫాస్ట్గా యాక్యురేట్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి కావాల్సిన హార్డ్వేర్ మొత్తం సెటప్ చేసుకోవడం అనమాట. సెకండ్ పార్ట్ పవర్ అండ్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది హార్ట్ అండ్ లంగ్స్ లాంటిది అనుకోండి. అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, యూపీఎస్ సిస్టమ్స్ అని, బ్యాకప్ జనరేటర్స్ అని, హై ప్రెసిజన్ ఏసీ అని, అంటే కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. అండ్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అని, ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి కట్టిన దానికి చిన్న అగ్ని ప్రమాదం వచ్చినా మొత్తం స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ లేకపోతే ఈ సిస్టమ్స్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడం కష్టం కదా. నౌ స్టాక్స్లో చూస్తే ఫస్ట్ నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫిట్ అవుతారండి, ప్రాపర్గా ఫిట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ కోర్ బిజినెస్ ఏఐ అని, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం కావాల్సిన పవర్ఫుల్ సర్వర్స్ అని, స్టోరేజ్ సొల్యూషన్స్ అని, సూపర్ కంప్యూటర్స్ అని వీటిని అసెంబుల్ చేసి డేటా సెంటర్స్కి అమ్ముతూ ఉంటారు. సెకండ్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ కూడా. ఈ ఎల్ఎన్టీ గ్రూప్ కంపెనీస్ డైరెక్ట్గా హార్డ్వేర్ అమ్మకపోయినా సరే డేటా సెంటర్కి కావాల్సిన ఇంజనీరింగ్ అని, డిజైన్ అని, సాఫ్ట్వేర్ సర్వీసెస్ అని అన్ని అందిస్తూ ఉంటాయి అనమాట. ఈ ఎల్టీటీఎస్ అయితే డేటా సెంటర్ ఆటోమేషన్ అండ్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎల్టీఐ మైంట్రీ అయితే క్లౌడ్ మైగ్రేషన్ అని, డేటా అనలిటిక్స్ సర్వీసెస్ అని ఇవి స్ట్రాంగ్గా ఇస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళు బ్రెయిన్ని ఇంకొంచెం స్మార్టర్గా తయారు చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ అలాగే ఈ సెగ్మెంట్లో వేరే మాట్లాడుకుంటే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్. వీళ్ళు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫిట్ అవుతారు. వీళ్ళు మెయిన్ పని ఏంటంటే డేటా సెంటర్కి కావాల్సిన హై వోల్టేజ్ పవర్ సప్లై అని, సబ్స్టేషన్స్ అని, ఇంటర్నల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అని బిల్డ్ చేస్తూ ఉండడం. అలాగే మెరైన్ ఎలక్ట్రికల్స్, వీళ్ళు కూడా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వస్తారు, కానీ వీళ్ళు కొంచెం మైక్రో లెవెల్లో పనిచేస్తూ ఉంటారు అనమాట. అంటే డేటా సెంటర్ లోపల ఉండే ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానల్స్ అని, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ అని ఇలాంటి స్పెసిఫిక్ కాంపోనెంట్స్ని సప్లై చేస్తూ ఉంటారు. నౌ ఈ సెగ్మెంట్లో ఆపర్చునిటీ పరంగా మాట్లాడుకోవాలంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏరియా. ఇండియాలో డేటా సెంటర్ గ్రోత్ అంతా కూడా ఈ ఎక్విప్మెంట్ డిమాండ్ మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు ఒక 90% వరకు సర్వర్స్ అని, చిప్స్ అని, ఆ ప్రెసిజన్ కూలింగ్ సిస్టమ్స్ అని ఇవన్నీ 90% వరకు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో అది ప్రాబ్లంలా చెప్పాలి అంటే ఆపర్చునిటీలా కూడా చెప్పుకోవచ్చు కదండి. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ఎక్విప్మెంట్ని ఇండియాలోనే తయారు చేసే కంపెనీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ లాంటి కంపెనీస్కి ఒకవేళ ఆపర్చునిటీని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగితే వాటికి మంచి ఫ్యూచర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇంపోర్ట్ నుంచి మనం మేక్ ఇన్ ఇండియాకి ఎలా షిఫ్ట్ అవుతూ ఉన్నాం, ఏ కంపెనీస్ ఎక్కువగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి, వాటికి డిమాండ్ ఉండగలుగుతుందా లేదా, అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా ఇక్కడ ఈ కంపెనీ నుంచి కొనుక్కోవడం మంచిది అని అనుకుంటున్నారా లేదా అనే దాన్ని బట్టి వాటి తాలూకా ఫ్యూచర్ ఉంటూ ఉంటుంది. సో ఎక్కువగా ఈ న్యూస్ మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లేయర్ నెంబర్ 3 ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్. దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చుతుందా లేదా, యూజ్ అవుతుందా లేదా, ప్లీజ్ యూజ్ అవుతూ ఉన్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఓకే కదా. రైట్, ఇంటిగ్రేషన్ అండ్ సర్వీసెస్. ఇప్పటి వరకు ఏంటి, బిల్డింగ్ రెడీ అయిపోయింది, ఎక్విప్మెంట్ వచ్చేసింది. ఈ ఎక్విప్మెంట్ అంతా కలిపి ఒక పని చేసే సిస్టమ్లా అసెంబుల్ చేయాలి కదా, అండ్ దాని మీద సాఫ్ట్వేర్ కూడా రన్ చేయాలి. సో ఈ లేయర్లో ఆ పనులన్నీ అవుతుంటాయి. లైక్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే అన్ని పార్ట్స్ని కలపడం, నెట్వర్క్ని సెటప్ చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయడం, ఇంకా ముఖ్యంగా క్లౌడ్ సాఫ్ట్వేర్ అనేది కూడా ఒక ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది కదండి. ఆ క్లౌడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం అండ్ ఆఫ్ కోర్స్ సైబర్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడం. ఇవన్నీ ఉంటే తప్ప ఆ డేటా సెంటర్ స్మూత్గా ఆపరేట్ అవ్వదు. ఓకే కదా. నౌ కంపెనీస్లో మాట్లాడాలంటే బ్లాక్ బాక్స్ అండి. ముందు ఏజీసీ నెట్వర్క్స్ పేరుతో ఉండేది. వీళ్ళు ఈ సెగ్మెంట్లో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఒక మాస్టర్ ఇంటిగ్రేటర్ అనమాట. అన్ని రకాల ఎక్విప్మెంట్ని తెచ్చి డేటా సెంటర్ని ఫుల్లీ ఫంక్షనల్గా చేసే టర్న్ కీ సొల్యూషన్ ఇచ్చే సంస్థ వీళ్ళు. ఓకే కదా, దీన్ని మాత్రం మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ అని, అలైడ్ డిజిటల్ సర్వీసెస్ అని, ఇందులో ఒకటి ఆల్రెడీ రీసెంట్గానే లిస్ట్ అయింది. ఇవన్నీ ఏంటంటే ఐటీ సర్వీసెస్ కంపెనీస్ అని, డేటా సెంటర్ మేనేజ్మెంట్ అని, క్లౌడ్ మైగ్రేషన్ అని, డిజాస్టర్ రికవరీ అని ఇలాంటి మేనేజ్ సర్వీసెస్ అన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇందులో ఆపర్చునిటీగా మాట్లాడాలంటే డేటా సెంటర్స్ పెరిగే కొద్దీ వాటిని మేనేజ్ చేయడానికి, సెక్యూర్ చేయడానికి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా అవసరం అనమాట. కంపెనీస్ ఏం చేస్తాయంటే సొంతంగా ఐటీ టీమ్స్ని హైర్ చేసుకునే బదులు అలైడ్ డిజిటల్ లాంటి కంపెనీస్కి అవుట్సోర్స్ చేస్తాయి. సో ఈ సర్వీసెస్ బేస్డ్ కంపెనీస్కి రికరింగ్ రెవెన్యూ, మంత్లీ అని, ఇయర్లీ అని ఇలా రెవెన్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అర్థమైందా, అలైడ్ డిజిటల్ సర్వీసెస్, దాన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. మన ఐటీ కంపెనీ లాంటిదే అనుకోండి, అవుట్ సోర్సింగ్ నుంచి పనులు తీసుకునే ఐటీ సర్వీసెస్ కంపెనీ అనుకోండి. నెక్స్ట్ లేయర్ 4 కనెక్టివిటీ. డేటా సెంటర్ అనేది ఒక ఐలాండ్ లా ఉండకూడదు కదా. ఇప్పుడు వచ్చి మనం బిల్డింగ్ కట్టేసాం, అందులో ఎక్విప్మెంట్ తెచ్చేసాం, లోపల అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాం, బయట ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలా లేదా? సో ఇప్పుడు ఏంటి, ఒక డేటా సెంటర్ అనేది బయట ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అండ్ వేరే డేటా సెంటర్స్కి కూడా కనెక్ట్ అవ్వాలి కదా. ఈ లేయర్ ఆ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది.
అంటే ఈ డేటా సెంటర్స్ని బయట గ్లోబల్ ఇంటర్నెట్ బ్యాక్ బోన్ని కనెక్ట్ చేసే విధంగా హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లే చేయడం అండ్ కనెక్ట్ చేయడం లాంటివి అనమాట. ఇందులో స్టాక్స్లో మాట్లాడాలంటే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి పాన్ ఇండియా ఫైబర్ నెట్వర్క్ ఉన్నది. డేటా సెంటర్స్కి హై స్పీడ్ రిలయబుల్ కనెక్టివిటీ ఇవ్వడంలో వీళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు అనమాట. సెకండ్, టాటా కమ్యూనికేషన్స్, వీళ్ళు కూడా ఈ స్పేస్లో ఉన్నారు. వీళ్ళకి గ్లోబల్ సబ్మరైన్ కేబుల్ నెట్వర్క్, అంటే సముద్రం కింద ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నాయన్నమాట. అది ఇండియాని ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తుంది. అర్థమైందా లేదా? నా ఇంకొన్ని స్టాక్స్ గురించి మాట్లాడాలంటే, అంటే యూస్ కేసెస్లో మాట్లాడాలి అంటే యూస్ కేసెస్ లాగా అనమాట. అంటే ఏంటంటే ఒక డేటా సెంటర్ని వాళ్ళే కట్టేసుకొని చిన్న చిన్న కంపెనీస్కి అందులో స్పేసెస్లా రెంట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అదేందా? అలాంటి కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడాలంటే భారతీ ఎయిర్టెల్ అండి. నెక్స్ట్రా డేటా అని ఎయిర్టెల్ తాలూకా సబ్సిడరీ అండి. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డేటా సెంటర్ నెట్వర్క్స్ని ఆపరేట్ చేస్తుంది. వీళ్ళు సొంతంగా డేటా సెంటర్స్ని ఓన్ చేసి పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ క్లయింట్స్కి కోలేషన్ సర్వీసెస్, అంటే స్పేస్ని రెంట్కి ఇస్తూ ఉంటారు అనమాట. అలాగే జియో ప్లాట్ఫామ్స్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఇలాంటి వాళ్ళు కూడా ఇందులో ఉంటూ ఉంటారండి. నా ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే డేటా సెంటర్ సప్లై చైన్లో డైరెక్ట్గా ఉన్న కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక పెద్ద పిక్చర్లా చూస్తే ఈ డేటా సెంటర్ బూమ్ వెనక కూడా సైలెంట్గా ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే కొన్ని సెగ్మెంట్స్ అండ్ కంపెనీస్ ఉంటాయండి. వాటినే మనం యాన్సిలరీస్ అంటాం, లేక ప్రాక్సీ ప్లేస్ అంటూ ఉంటాం అంట. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే డేటా సెంటర్ అనేది ఒక కార్ లాంటిది అనుకున్నాం కదా. నా ఆ కార్ నడవాలంటే కేవలం ఇంజిన్ అండ్ టైర్స్ ఉంటే సరిపోదు కదా. పెట్రోల్ కావాలి, ఏసీ కావాలి, రోడ్లు కావాలి పక్కన. సరే, అలాగే డేటా సెంటర్స్ ఫంక్షన్ అవ్వడానికి కూడా కావాల్సిన చాలా సపోర్టింగ్ ఇండస్ట్రీస్ అండ్ స్టాక్స్ ఉంటూ ఉంటాయండి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సెగ్మెంట్ నెంబర్ 1, పవర్ జనరేషన్ అండ్ బ్యాకప్ సొల్యూషన్స్. డేటా సెంటర్స్కి 24/7 365 days ఒక్క సెకండ్ కూడా ఆగకుండా హై క్వాలిటీ పవర్ కావాలి కదా. చిన్న చిన్న పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా సరే కోట్లలో నష్టం వస్తుందండి. ఇందాక మనం మాట్లాడుకుంది డైరెక్ట్గా ఆ డేటా సెంటర్కి ఎదురుగా పవర్ సోర్స్ ఇచ్చేది, లేదంటే డేటా సెంటర్ లోపల పవర్ సోర్సెస్ డిస్ట్రిబ్యూట్ చేసే వాటి గురించి మాట్లాడుకున్నాం. అలాగే అక్కడ వరకు పవర్ వెళ్ళాలి అంటే ట్రాన్స్మిషన్ అని, డిస్ట్రిబ్యూషన్ అని, అక్కడెక్కడో ట్రాన్స్ఫార్మర్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదండి. అండ్ అలాగే ఆ దగ్గర కూడా బ్యాకప్ సోర్స్ కింద ఏంటంటే జనరేటర్స్, డీజిల్ జనరేటర్స్ అంటారు, అది కూడా పెడుతూ ఉంటారు. కంపెనీస్ టు వాచ్ ఏంటంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అని, కుమ్మిన్స్ ఇండియా అని, అండ్ అలాగే ఎలక్ట్రికల్ వైజ్ వస్తే సీజీ పవర్ అని, ఏబీబీ లిమిటెడ్ అని, స్నైడర్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇలాంటి కంపెనీస్ని మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు. సెగ్మెంట్ నెంబర్ 2, ప్రెసిజన్ కూలింగ్ అండ్ హెచ్విఏసీ సొల్యూషన్స్. ఎయిర్ కంట్రోల్ అండి. నార్మల్ ఏసీస్ కాదు, మన ఇంట్లో వాడుకునే నార్మల్ ఏసీస్ కాదు, స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని మెయింటైన్ చేయగలిగే ఇండస్ట్రియల్ గ్రేడ్ సిస్టమ్స్ వీళ్ళు. లైక్ బ్లూ స్టార్ అని, వోల్టాస్ అని, ఇలాంటి కంపెనీస్ లార్జ్ స్కేల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. వాటిని కూడా ఫోకస్ చేస్తూ ఉండండి. స్టెప్ నెంబర్ 3, కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ జాయింట్స్. ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటంటే ఎల్ఎన్టీ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్, ఆ బిజినెస్ ద్వారా ఈ స్పేస్లో ఒక మేజర్ ప్లేయర్లా ఉన్నారు. అంటే వీళ్ళు సొంతంగా డేటా సెంటర్స్ని బిల్డ్ చేసి ఆపరేట్ కూడా వీళ్ళే చేస్తుంటారు అనమాట. సెగ్మెంట్ నెంబర్ 4, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అండ్ కాంపోనెంట్ మేకర్స్. వీళ్ళు ఏం చేస్తారు? హై క్వాలిటీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, కనెక్టర్స్, ఇలాంటి నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్నవే బట్ యూస్ఫుల్ అండ్ ఎక్కువ బిజినెస్ అయ్యేది. ఇందులో ఏంటంటే స్టెర్లైట్ టెక్నాలజీస్ అని వీళ్ళు గ్లోబల్ లెవెల్లో ఆ ఫైబర్ ఆప్టిక్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదేనా లేదా? నా సప్లై చైన్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం, మెయిన్ కాంపోనెంట్స్ గురించి, అలాగే సపోర్టింగ్ కాంపోనెంట్స్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. నా ఒకవేళ ఫ్యూచర్ అవుట్లుక్లో చెప్పాలి అంటే ఎందుకు ఈ డేటా సెంటర్స్ని మనం వాచ్ చేస్తూ ఉండాలి అని చెప్పాలి అంటే 2024లో దీని తాలూకా మార్కెట్ సైజ్ $6.48 బిలియన్ అండి. 2030 ఆర్ 33 ఆ టైంకి ఇది 10.7 నుంచి $12.8 బిలియన్ మారచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. సిఏజిఆర్ గ్రోత్ రేట్లా చూస్తే 10 నుంచి 20% కూడా పర్ యానం గ్రో అవుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నారండి. అయితే ఈ థీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకునే ముందు మీరు ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ స్టోరీ. ఇది ఒక 1 year లేక 2 years తాలూకా స్టోరీ కాదండి, డెకేడ్స్ లాంగ్ స్ట్రక్చరల్ గ్రోత్ స్టోరీ అనమాట. అప్పట్లో 1990sలో ఐటీ ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎప్పుడెప్పుడు పైకి వచ్చింది, దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మూమెంట్ రావడానికి ఎంత టైం పట్టింది, అలాంటి మీరు ఒకసారి చూడండి కావాలంటే. దీనికి కూడా అలా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒక డెకేడ్ లాంగ్ స్ట్రక్చరల్ గ్రోత్ స్టోరీ కింద మీరు గుర్తుపెట్టుకొని ఆ లాంగ్ టర్మ్ అప్రోచ్ కింద తీసుకోండి. ఈ ఏఐ అని, క్లౌడ్ అడాప్షన్ అని యాక్సిలరేట్ అయ్యే కొద్దీ డేటా సెంటర్స్ అవసరం పెరుగుతూనే ఉంటుందండి. ఈ థీమ్లో మీరు షార్ట్ టర్మ్ వాలటిలిటీ చూసి భయపడకండి. నేను చెప్పదలుచుకుంది అదే అనమాట. ఒకవేళ మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసిన తర్వాత షార్ట్ టర్మ్లో కొంచెం ఏమైనా వాలటిలిటీ వస్తున్నా సరే మీ విజన్ లాంగ్ టర్మ్తో ఉంచుకుంటూ ఉండండి. సెకండ్ పాయింట్, ఇది ఒక సింగిల్ స్టాక్ గురించి కాదండి, ఒక ఈకో సిస్టమ్ గురించి. అదేందా? లైక్ రియల్ ఎస్టేట్ వేరేగా, పవర్ వేరేగా, హార్డ్వేర్ వేరేగా, సాఫ్ట్వేర్ వేరేగా, కనెక్టివిటీ వేరేగా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్లే అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నేను ఈ ఈకో సిస్టమ్ మొత్తంలో ఒక పార్ట్ వేస్తుంటాను అనుకుంటే దీనికోసం సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ అని, డేటా సెంటర్లో కొట్టక్ వాళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేశారు. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అండి. లేదంటే అంటే జస్ట్ ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ లాగా ఇస్తున్నాను. డేటా సెంటర్ మీద జస్ట్ 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో పెడతాం అనుకోని, ఇందాక నేను చెప్పిన ఒక 3-4 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో 2% అందులో ఏదో ఒక స్టాక్, మీకు నచ్చిన స్టాక్, అంటే బాగా అనాలిసిస్ చేసుకొని పిక్ చేసుకొని అందులో పెట్టుకుంటూ ఉండొచ్చు. అదేనా లేదా? అండ్ నెంబర్ 3, ఎప్పుడు మీ ఓన్ హోంవర్క్ మీరు చేసుకోండి.
అదేందా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాకుండా ఆ థీమ్ ఏంటనేది మీరు అర్థం చేసుకొని అందులో ఉండే సెగ్మెంట్స్ ఏంటి, అందులో ఉండే కంపెనీస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని ఏ కంపెనీ అగ్రెసివ్గా వెళ్తుంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండస్ట్రీ వైజ్, దాన్ని క్యాప్చర్ చేసుకునే స్ట్రెంగ్త్ ఏ కంపెనీ పెంచుకుంటుంది అనేది చూసుకొని వాల్యుయేషన్స్ కూడా మీరు చూసుకుంటూ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ మీరు అంటే కన్వీనియంట్ టైంలో మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీరు తీసుకుంటూ ఉండండి. మనం కూడా మన డైలీ వీడియోస్లో ఈ డేటా సెంటర్ రిలేటెడ్గా ఏ అప్డేట్ వచ్చినా సరే పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మన డైలీ మార్కెట్ అప్డేట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఓకే కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.